వెల్కమ్ టు ఆర్కే బ్లాగ్స్ ఫ్రెండ్స్. మనకైతే మార్నింగ్ అయితే 6:30 7 అయితే అవుతున్నది ఫ్రెండ్స్. మనకు మార్నింగ్ అయితే ఇక్కడైతే బాసర్లో అయితే వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మన దర్శనం అయితే ఎలా అవుతుందో ఏమో చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనకైతే ఇక్కడైతే తేనె సెట్ అవుతుంది. అది పెట్టేసి అయితే ఈగలు అయితే లేవు. పోయి అయితే చాలా రోజులు ఉన్నట్టున్నది, కానీ దానికైతే అలానే నానా తిప్పల పడి అయితే మెల్లగా అయితే లేపించాను. లేచాకైతే మెల్ల స్నానం చేపించాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయితే ఆవలింపులు తీస్తున్నాడు. పడుకుంటాడేమో అని అనిపిస్తున్నది. ఈ లోపు అయితే మనం అయితే దర్శనం అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి అయితే మనకైతే గుడి లోపలికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ పక్కన నుంచి అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే స్టెప్స్ ఉంటాయండి. అటు నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఫ్రెష్ అప్ అయినాం. గుడికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు మార్నింగ్ అయితే. ఫ్రెండ్స్, మనకైతే వెళ్ళే దారిలో అయితే షాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ అయితే మేము దర్శనానికి వెళ్ళే టైం అయితే ఇప్పుడైతే మాకైతే చూసుకుంటే అయితే 7:40 అవుతుంది. 7:40కి అయితే అందరూ అయితే దర్శనం చేసుకొని అయితే చాలామంది అయితే రిటర్న్ అయితే అవుతున్నారు. ఫ్రెండ్స్, మనకైతే ఇదే ఇప్పుడు అక్షరాభ్యాసానికి అయితే ఎంట్రీ అయితే ఇది. ఇక్కడ నుంచే మనం వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మన అయితే అక్షరాభ్యాసం అయితే టికెట్ తీసుకోవాలి. ఒకటైతే 150 రూపీస్. మేమైతే 2 తీసుకున్నాం, ప్లస్ 5 రకాల ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఫోన్ అయితే తీసుకొని అయితే రావచ్చు, కానీ లోపల అయితే వీడియోస్ అయితే తీయొద్దని అయితే అన్నారు. నేనైతే ఫోన్ అయితే లాకర్లో పెట్టిన. మళ్ళీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అయితే ఫోన్ అయితే అందరు వాడుతున్నారు అని చెప్పేసి నేను ఇట్లా మళ్ళీ అయితే ఫోన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే మేమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. టికెట్ అయితే తీసుకొని అయితే వచ్చాము. ఇక్కడ దీని తర్వాత అయితే మనకైతే సెటప్ అయితే ఇవన్నీ అయితే తీసుకున్నాము. ఫస్ట్ బ్యాచ్ అయితే లోపలైతే మనదైతే అక్షరాభ్యాసం చేస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత అయితే మనల్ని అయితే మళ్ళీ అయితే పిలుస్తారని చెప్పేసి అన్నారు. ఇక్కడైతే మేమైతే వెయిటింగ్ హాల్ అయితే ఇక్కడైతే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇదే అయితే మనకు దీని లోపలనే అయితే ఉన్నది. మనకు ఇక్కడనైతే మనకు అక్షరాభ్యాసం అయితే చేస్తున్నారు. ఇదే హాల్ అంతా ఇదే అన్నట్టు. సెటప్ అయితే వీలే చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకైతే పలుక ప్లస్ పువ్వులు, 5 రకాల పండ్లు, ఇవైతే సెటప్ అయితే అంతా వీలే చేస్తున్నారు. మేమైతే లైన్లో అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అక్షరాభ్యాసానికి అంతా పబ్లిక్ ఇట్లా ఉన్నారు. ఈ లైన్ అంతా అక్షరాభ్యాసానికే కూర్చున్నారు చాలా మంది ఇక్కడ అన్నట్టు. పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు అన్నట్టు.
बोल 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 ओम हेलो నమో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే మనం అయితే సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఏం రాస్తున్నా అన్ని పిచ్చి గీతలు. ఇక ఇప్పుడే అయితే రాసిండు, అన్ని పిచ్చి గీతలు రాసిండు. చూద్దాం. రైట్ సతీష్ చిల్డ్రన్ అక్షరాభ్యాసానికి వేసినప్పుడు అయితే మళ్ళీ ఎక్కడ కింద పడకుండా అయితే మనం అయితే ఇట్లా చెట్టు మీద అయితే వేయాలి అన్నట్టు నేనైతే ఇక్కడైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. కింద పడకుండా తొక్కుట్లో వేయకుండా. హాయ్ అక్షరాభ్యాసం అయిపోయినాకైతే ఇదైతే సరస్వతి టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి కోసం అనేసి అయితే మేమైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు దర్శనం ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మొత్తము దర్శనం కంప్లీట్ అయిపోయినాకైతే ఇక్కడైతే కూర్చున్నాం మేమైతే. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం అయిపోయినాకైతే మేమైతే ఇక్కడైతే కూర్చోవడం అయితే జరిగింది కదా. మార్నింగ్ నుంచి తిరిగి నడిచి ఎంత టైర్డ్ అయిపోయినట్టు. ఓకే చెప్పేది ఓం నమ శివాయ. రైట్ ఇచ్చింది ప్రసాద్ కన్నా నీ పేరే ప్రసాదాల కౌంటర్ అని అభిషేకం లడ్డు 100 రూపాయలు తక్కువ లేదు.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయితే మనమైతే బయటికి వచ్చాం. మనమైతే ఇక్కడ నుంచి అయితే గోదావరి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనమైతే గోదావరి వెళ్ళి గోదావరి స్నానం అయితే చేసుకోవాలి. మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న టెంపుల్స్ అయితే ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ తిరిగి అయితే చూద్దాం ఫ్రెండ్స్. అక్షరాభ్యాసం చేయించేటప్పుడు అయితే మనం పలక సెట్ అయితే తీసుకున్నాం కదండి. అందులో అయితే మనకైతే ఒకటి పెద్ద పలక, రెండైతే మూడైతే చిన్న పలకలు, ఒకటైతే నోట్ బుక్ అట్నే బలపాలు తీసుకున్నామండి. ఇక్కడ చిన్న పలకలు అనేది ఇక్కడైతే మనం గుడి కాడ ఉన్న పిల్లలకైతే ఎవరికైనా ఇవ్వచ్చండి. మేము కూడా ఇక్కడ ఉన్న బాబుకైతే పలక అనేది ఇస్తున్నామండి. ఇస్తే అయితే చాలా మంచిదంటండి. అందుకోసం అనేసి మేమైతే ఇక్కడ ఇచ్చేసామండి. ఫ్రెండ్స్ మనమైతే దర్శనం చేసుకొనైతే ఇదే చూస్తున్నారుగా. ఈ మెట్లు దిగేసి అయితే మనము రైట్ సైడ్‌లో అయితే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడైతే మనకు వేద మహర్షి మందిరం అయితే ఉంటదండి. మనకైతే ఇదైతే ఇక్కడనే ఉన్నది. మనకైతే ఇదివరకైతే కొంచెం లాంగ్‌లో ఉండేది. అది అక్కడ ఏంటంటే మహర్షి అక్కడైతే మనకైతే నాలుక పైన అక్షరాలు రాస్తారు. అదైతే ఇప్పుడైతే మనకు లేదు. వచ్చేవాళ్ళైతే గమనించండి. ఎందుకంటే అక్కడైతే రీసెంట్‌గా అయితే ఒకరు చనిపోయారంట అండి. దానివల్ల అయితే మనకైతే అది కంప్లీట్‌గా అయితే బంద్ చేశారంట అండి. యాహ్! మనమైతే ఇప్పుడు అక్కడి నుంచి అయితే ఆటోలో వచ్చాము. గోదావరి స్నానం ఘట్టం అయితే ఇక్కడ ఉన్నది. మనకైతే వెనకాల అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకుంటే అయితే సరస్వతి విగ్రహం అయితే ఉన్నది. గోదావరి స్నానం అయితే చేయాలనేసి అయితే మనమైతే ఇక్కడికైతే వచ్చాం. ఫ్రెండ్స్ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నచ్చితే అయితే మంచిగా ఉంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఆర్కే బ్లాగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.